नमस्ते दोस्तों, स्वागत लर्न हिंदी लाइक ये प्रो यूट्यूब चैनल। मेरा नाम सूर्या। आप कैसे हैं? मैं ठीक हूँ। आज सीखेंगे व्याकरण के लिए शब्द बनाना कैसे प्रकार, वो शब्दों को कैसे प्रकार उच्चारण करना है, ये दोनों विषयों के बारे में चर्चा करेंगे। चलिए अब सीखेंगे उस संबंधित व्याकरण के लिए। ठीक है అవునండి। ఈరోజు శబ్ద నిర్మాణం గురించి మనము నేర్చుకుందాం. శబ్దం అంటే అసలు ఏంటి? అసలు శబ్ద అంటే దాని యొక్క మీనింగ్, దాని యొక్క పరిభాష ఏంటి? శబ్ద అంటే ధ్వని ధ్వనిयों का समूह को शब्द कहते हैं. అంటే శబ్ద యొక్క పరిభాష ఏంటంటే ధ్వని సమూహ को शब्द कहते हैं. అంతేకాదు ఆ శబ్దానికి ఒక అర్థం ఉండాలి. శబ్దమే జరూరీ సార్థకత होना चाहिए. ఒక పదము కానీ శబ్దము కానీ మనం నిర్మాణం చేసిన తర్వాత ఒక అక్షరంతో ఉండొచ్చు శబ్దము, 2 అక్షరాలతో ఉండొచ్చు శబ్దము, అలానే 3 అక్షరాలు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. మనం చూస్తూనే ఉంటాం. మనము ఎప్పుడైనా సరే మీరు చూసుండొచ్చు కాదు, కంపల్సరీ చూస్తాం. డిక్షనరీ, హిందీ డిక్షనరీలో చూస్తే శబ్దకోశ్ అని ఉంటుంది. అంటే ఓన్లీ శబ్దాలే ఉంటాయి అందుట్లో. దాన్ని శబ్దకోశ్ అని అంటారు. వాటిలో ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దం ఉంటుంది, 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దాలు ఉంటాయి. ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దం ఉన్నప్పటికీ దానికి మీనింగ్ ఉండాలి, ఒక అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది. ఒకవేళ ఆ యొక్క ఒక అక్షరంతో కూడినటువంటి ఆ శబ్దం రాసిన దాని యొక్క మీనింగ్ లేకపోతే, సార్థకత లేకపోతే అది శబ్దము కానే కాదు, అది నిరర్థకం అవుతుంది. సో అవి ఏంటి అనేటువంటిది ఈరోజు మనము నేర్చుకుందాం. ఇందులో ధ్వని సమూహకు శబ్ద कहते हैं. అయితే ఇందులో సబ్ అనేటువంటిది ఒక శబ్దం. అంటే సా అనేటువంటి అక్షరము, బా అనేటువంటి అక్షరము, ఈ రెండింటి యొక్క కలయిక వలన సా అనేటువంటిది ప్లస్ బా అనేటువంటిది, ఈ 2 అక్షరాల కలయిక వలన సబ్ అనేటువంటి ఒక శబ్దం ఏర్పడింది. సబ్ అంటే అందరూ, దాని మీనింగ్ అందరు. దాన్ని ఇంకా ముందుకు పోతే వ్యాకరణ దృష్ట్యా దాన్ని రూఢ శబ్ద అంటారు. మనము తర్వాత శబ్ద భేదుల్లో మన వాటి గురించి నేర్చుకుందాం. శబ్ద భేదలు ఉంటాయి. అందుట్లో శబ్ద భేదులో మనకు 3 రకాల రచనాత్వ బనావటికి ఆధారపడి శబ్ద భేదాలు ఉంటాయి. అందుట్లో 3 రకాలైనటువంటి శబ్ద భేదాలు ఉంటాయి. ఒకటి రూఢ శబ్దని, ఒకసారి మీకు గుర్తు చేస్తాను. రూఢ శబ్దని, రెండోది యౌగిక్ శబ్దని, మూడవది యోగరూఢ శబ్దని. యోగరూఢ అని శబ్దం. అయితే ఈ సబ్ అనేటువంటి ఈ పదము దేనికి సంబంధించింది అంటే రూఢ శబ్దకి సంబంధించి. అలానే గ్రంథాలయం ఉంది, గ్రంథాలయం ఉంది. ఎన్ని అక్షరాలతో ఈ యొక్క నిర్మాణము ఏర్పడింది అంటే లై. ఇంచుమించుగా మనకి 3, 4, 5 అక్షరాల కలయిక వలన ఒక శబ్దం ఏర్పడింది. గ్రంథాలయ అంటే ఒక మన ఇందులో చెప్పిన ధ్వని యొక్క సమూహం. అంటే ధ్వని అంటే ఒక అక్షరాన్ని, ధ్వని అన్ని మనం నేర్చుకున్నాం స్వరంలోని, వ్యంజనంలోని. అలానే ధ్వని అన్న అక్షరం అన్న ఇంచుమించుగా ఒకటే. గ్రంథాలయ, దీంట్లో గ్రంథాలయ, ఈ గ్రంథాలైనటువంటి ఈ శబ్దము ఈ మూడిట్లో దేనికి సంబంధించింది అంటే యౌగికు సంబంధించి. అలానే ఇంకొకటి చూద్దాం. లంబోదర అంటే దీనికి సంబంధించి.
ఇవి ఏ విధంగా లంబోదర దీనికి యోగురుడికి సంబంధించింది, గ్రంథాలైనటువంటి యోగికి ఎలా సంబంధించింది, సబ్ అనేటువంటిది రూఢికి ఎలా సంబంధించింది అనేది మనము శబ్ద భేదులో మనము క్లుప్తంగా వాటి గురించి ముందు లెసన్లో మనం నేర్చుకుందాం. అయితే ఈరోజు శబ్ద నిర్మాణము ఏ విధంగా ఏర్పడుతుంది, తర్వాత దాని ఉచ్చారణ ఎలా చేయాలనేటువంటిది ఈరోజు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. సరే, అయితే దీని విషయంలో ఈ రూఢ శబ్దు, యౌగిక శబ్దు ఇవన్నీ కూడా ఒకసారి మనము పక్కన పెడదాం. తర్వాత శబ్ద నిర్మాణం. శబ్ద నిర్మాణము అంటే మనము ఆల్రెడీ మనం చెప్పాం, ఒక ధ్వని యుంక సమూహం అంటే ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దం అవ్వచ్చు. ఉదాహరణకి వా అని అంటూ ఉంటాం, ఇక్కడ రాశాను మళ్ళీ వా అని అన్నా. వా అంటే మరియు అని అర్థం. వా అంటే మరియు అంటే ఒకే అక్షరము కాకుండా శబ్దం అయింది అంటే सार्थकता होना चाहिए, जरूरी है. अगर सार्थकता नहीं होते तो इसको శబ్ద नहीं कहते. ఒక సార్థకత లేకపోతే, దీనిలో మీనింగ్ లేకపోతే దాన్ని దీన్ని శబ్దము అనరు. ఆ విధంగా మనము శబ్ద అంటే దానికి ఒక విశేషత ఉంటుంది, అది మనము గమనించాలి. శబ్దకోశలో మనం చూసినట్టే శబ్దకోశలు అన్నీ కూడా వాటి మీనింగ్లు ఉంటాయి. ఆ విధంగా ఈ శబ్ద అనేటువంటి నిర్మాణం జరిగింది. అంటే ఒక ధ్వని అంటే ఒక అక్షరంతో కావచ్చు, రెండు అక్షరాలతో కావచ్చు, అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఉచ్చారణ అనేటువంటిది మెయిన్ ఉపయోగం. ఉచ్చారణ చేయడంలో కూడా చాలా మనం కొంత తప్పులు చేస్తూ ఉండొచ్చు. లేకుంటే కొత్తగా నేర్చుకునేటటువంటి వారు, హిందీ తెలియనటువంటి వారు వాటిని ఉచ్చారణ చేయడంలో కొంచెం వెనకబాటు పడుతూ ఉంటారు, కొంచెం డౌట్లు వస్తూ ఉంటాయి. కనుక వారి కోసమని దీన్ని ఈ ఉచ్చారణ కోసం నేను తెలియపరచాలని అనుకుంటూ ఉన్నా. ఉచ్చారణ ఒకవేళ చూద్దాం. కా అనేటువంటి అక్షరము, మా అనేటువంటి అక్షరము, లా అనేటువంటి అక్షరం, ఇదొక శబ్దము, ఇదొక శబ్దము, ఇదొక శబ్దం. ఈ మూడు శబ్దాలు కలిసి నిర్మాణము శబ్దం అంటే ఒక శబ్ద అయింది. అంటే కమల్, కమల్, కమల్. అలానే ఇంకొకసారి కమర అని ఉందనుకోండి. కా అనేటువంటి అక్షరము, మా అనేటువంటి అక్షరము, రా అనేటువంటి అక్షరం. ఈ మూడు అక్షరాల కలయిక వలన ఒక శబ్దము ఏర్పడింది. కమరా అంటే గది, దాని మీనింగు గది అని మనకి తెలుసు, గది. ఓకే, రైట్. దీన్ని ఉచ్చారణ చేయడంలో ఏ విధంగా చేయాలనే దాని గురించే, ఉచ్చారణ గురించి మనం కొంచెం ఒక 2 ఉదాహరణలు మనం చూద్దాం. ఒక 2 అక్షరాలతో కూడినటువంటిది సా ప్లస్ బ ఈజ్ ఈక్వల్ టు సబ్. దీన్ని తెలుగులో రాయాలంటే సబ్. లాస్ట్లో ఉన్నటువంటి అక్షరానికి ఎటువంటి ఆకారం మాత్ర కానీ, ఈకారం మాత్ర కానీ, ఓకార, ఏకార, ఐకార, ఓకార, ఓకార, సున్నా విసర్గ ఎటువంటి మాత్ర లేదు కనుక చివర ఉన్నటువంటి ఏ లెటర్స్ కానీ సరే. ఇక్కడ చూడండి, కమల్, దీనికి ఆకారం కానీ, ఈకారం కానీ, ఏకారం కానీ, ఐకారం కానీ, ఓకారం కానీ, సున్నా కానీ, విసర్గ కానీ ఎటువంటి ఒత్తులు లేదు కనుక దీన్ని హలంత కింద పలకాలి. సో సబ్ అని అంట. సబ్ అనుకోండి, సభ అనుకు చెప్పకూడదు. ఇది బా కదండి, ఇది సా, ఇది బా, సభ అని పలకకూడదు. హిందీలో మాత్రం కంపల్సరీ ఇందుట్లో సభ అని ఒకవేళ మనం పలకాలి అంటే, రాయాలి అంటే ఇక్కడ సా బా అని బా పక్కన ఆకారం పెట్టాల్సిందే. దీని ఉచ్చారణ సభ అని రావాలి అంటే. ఒకవేళ ఇందుట్లో లాస్ట్లో ఆకారం కానీ ఇక్కడ లేకపోతే సబ్, అంతే. సబ్ అనేటువంటి హలందుతోనే మనము పలకాలి. ఇది బాగా మనము గుర్తుంచుకోవాలి. సబ్ అనేటువంటి ఉచ్చారణ వస్తుంది 2 అక్షరాలు ఉన్నప్పుడు. ఓకే, 2 అక్షరాలు ఉన్నప్పుడు బాగానే చేస్తూ ఉన్నాం. 3 అక్షరాలు ఉన్నప్పుడు చూద్దాం. 3 అక్షరాలు ఉన్నప్పుడు వీటిని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి, దేని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అంటే, కమరా అనేటువంటిది ఇదొక పదము అయితే దీనిలో ఏమని రాయాలి? కాకి కా, మాకి మా, రాకి రా, కమరా అని రాస్తారు. కమరా అని రాస్తారు. అలానే ఇంకొకటి కమర్ అని ఉందని,
దీన్ని ఎలా ఉచ్చారణ చేస్తాం? దీని కా, ది మా, ర్, కమర్ అని రాస్తా. కానీ దీని ఉచ్చారణ కరెక్టే, కానీ దీని ఉచ్చారణ మాత్రము కమరా కాదు, కమరా కాదు, కమ్రా అని పలకాలి. కమ్రా అనేటువంటి ఉచ్చారణ చేయాలి. ఇక్కడే మనము కొంచెం పొరపాటు పడుతూ ఉంటాం. లేదండి ఇది కాగదండి, ఇది మా అండి, ఇంకో రాకి ఆకారం ఉంది కానీ రా అంటున్నామండి, కమరా అని అంటూ ఉంటాం. ఈ విధంగా ఉచ్చారణ చేస్తే తప్పు అవుతుంది. మరి ఇది కమర్ అనేది మనం అనుకోకుండానే కరెక్టే అయ్యింది. అసలు ఏ విధంగా దీని ఉచ్చారణ 3 అక్షరాలు ఉన్నప్పుడు ఉచ్చారణ స్పష్టంగా ఎలా చేయాలి అనేటువంటిది మనము కొంచెం నేర్చుకుందాం. అయితే ఇందుట్లో ఒకసారి దీని ఉచ్చారణలో కూడా నేను ఇక్కడ ప్లస్ పెడుతూ ఉన్నా. సంధి విచ్ఛేదము అంటే గ్యాప్ వస్తూ ఉంటుంది. 2 అక్షరాలు అయినప్పుడు స బ అంటే కొంచెం గ్యాప్ అవ్వాలి. స బ సబ్ ఆ విధంగా మనం అంటాం. అయితే 3 అక్షరాలు ఉన్నప్పుడు మన సరి సంఖ్య బేస్ సంఖ్య అనేటువంటిది మనం చూసుకోవాలి. సరి సంఖ్య బేస్ సంఖ్య అంటే 1 2 3, ఇది 1 ఇది 2 3 అక్షరాలు ఉన్నాయి. అంటే ఒక ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులకి ఒక 3 మామిడికాయలు దొరికినాయి. వీరిద్దరు పంచుకోవాలి. ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేయాలి? 3 మామిడికాయలు సమానంగా పంచుకోవాలి అంటే ఒక మామిడికాయ ఇతనికి, ఒక మామిడికాయ ఇతనికి, ఒకటి మిగిలిపోయింది. అంటే దీన్ని ఆఫ్ చేయాలి అంటే ఒక ముక్క ఎక్కువ రావచ్చు, తప్పు రావచ్చు. అంటే చేయలేరు, సమానంగా రాలేదు. అంటే ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి, 2 2 4 సమానంగా పరిపూర్ణంగా వాళ్ళు పంచుకోవచ్చు. అంటే దీంట్లోని మనము సరి సంఖ్య బేస్ సంఖ్య అనేటువంటిది మనం చూసుకోవాలి. అంటే మనం ఇందుట్లో సరి సంఖ్య అంటే మనకి 2 4 6 8 10 ఇటువంటి మనకి ఒక 2 చేత భాగిస్తే ఒక 2 2 సమానంగా ఇద్దరు ఒక్కొక్కటి తీసుకోవచ్చు. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. ఇదంటే సరి సమానంగా మనము పంచగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ కూడా ఉచ్చారణ చేసేటప్పుడు కమరా అనేటప్పుడు సంధి విచ్ఛేదనం జరగాలి గనక అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏ విధంగా? ఇక్కడ సబ్ సా ప్లస్ బ సబ్ ఆ విధంగా మనము కొంచెం గ్యాప్ ఇచ్చి పలకాలి గనక, ఉచ్చారణ చేయాలి గనక. అయితే ఈ కమరా అనే దాంట్లో ఇక్కడ కాకి కా తీస్తాం, చివర రా ఉంది. అయితే ఈ మా అనేటువంటి అక్షరం ఇటు పోవాలన్నా అని చూసుకోవాలి. మధ్యలో మా అనేటువంటి అక్షరము, ఎందుకంటే ఇది కా ఎక్కడ ఉంది, మా ఉంది అంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటుంది. అంటే ఈ మా అనేటువంటిది ఇక్కడ రావాలన్నా ఇక్కడికి పోవాలన్నా అనేటువంటిది మనము నిర్ధారణ చేసుకోవాలి. ఎలా అంటే దీన్ని ఎలా మనము పంచాలి అంటే, దీని నిర్మాణం ఎలా చేయాలి అంటే, ఇక్కడ కమరా అనేటువంటి స్థానంలో లాస్ట్ ఉన్నటువంటి అక్షరానికి ఆకారము కానీ చూడండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆకారం అంటే దీర్ఘాలు, ఆకారం కానీ, ఈకారం కానీ, ఊకారం కానీ, అలానే ఏకారం కానీ, ఐకారం కానీ, ఓకారం కానీ, ఔకారం కానీ, సున్నా కానీ ఏదో ఒకటి లాస్ట్లో ఉండాలి. అంటే దీనికి రా అనేటువంటి అక్షరానికి ఆకారం ఉంది కనుక ఇక్కడ 2 ఉన్నట్టు లెక్క. అంటే ఉంది కనుక ఈ 2 డివైడ్ అయ్యేది. అప్పుడు ఇక్కడ కమ్ అని వస్తుంది. రా అప్పుడు ఏ విధంగా వస్తుంది చూడండి. కమ్ ప్లస్ రా, కమ్రా అని పలకాలి. అంతేగాని కమరా అని మనం పలకకూడదు. ఉచ్చారణ ఆ విధంగా చేయకూడదు. మనము 3 అక్షరాలు ఉన్నా ఈ విధంగానే మనము పంచాలి. 5 అక్షరాలు ఉన్నాను ఈ విధంగా మనము పంచి మనము ఈ విధంగా ఉచ్చారణ మనము తయారు చేయాలి. మనం ఇందులోనే కాదు, మనము 4 అక్షరాలు 5 అక్షరాలు ఉన్నా 6 అక్షరాలు 4 అక్షరాలు ఉన్నాయి అనుకోండి, 2 2 మనం విచ్ఛేదం చేస్తాం. ఇది సంధి విచ్ఛేదంలో కూడా ఎక్కువ శాతం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే రైట్. అయితే కమరా అనేటువంటిది, అయితే కింద మనం రాసినటువంటిది కమర్. ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి. కమర్ అనేటువంటి దాంట్లో కూడా 3 అక్షరాల కలయికతో ఒక శబ్దము ఏర్పడింది. అయితే ఈ కమర్ అనేటువంటిది ఎలా ఉచ్చారణ చేయాలి అంటే,
ఈ లాస్ట్ ఉన్నటువంటి అక్షరానికి రాకి ఏమైనా ఆకారాలు ఈకారాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీనికి ఎటువంటి ఆకారం ఈకారం లేదు కనుక ఏం చేయాలి, లేనప్పుడు దీని సహాయం తీసుకోవాలి. అప్పుడు కా ప్లస్ మర్, కమర్, ఈ విధంగా ఉచ్చారణ జరుగుతుంది. కమర్, ఇందుట్లో కమ్రా. ఒకవేళ మనము దీన్ని మనము గమనించకపోతే ఏమవుతుందంటే కమరా అని అంటాం, కమారా అంటాం. కమరా అవదు. ఎందుకు అంటే ఈ రానటువంటిది ఆకారం ఉంది కనుక ఈ రెండు డివైడ్ అయిపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది లాస్ట్ ఉంటుంది కనుక కమ్ ప్లస్ రా. అప్పుడు దీన్ని కా అంటాం, దీన్ని మా. దీనికి ఆకారం లేదు, ఈకారం లేదు, ఏ కారం లేదు, ఏ ఒత్తు లేదు కనుక హలంత అవుతుంది. కమ్ ప్లస్ రా, కమ్రా. ఈ విధంగా ఉచ్చారణ మనము చేయాలి. ఈ విధంగా మనం ఉచ్చారణ చేయాలి. అప్పుడు ఇది కరెక్ట్గా దీని ప్రాసెస్ కమ్రా అనేటువంటి ఉచ్చారణ మనకి కరెక్ట్ ప్రాసెస్ వస్తుంది. ఇది శబ్ద నిర్మాణం. శబ్ద నిర్మాణం అంటే ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దాలు ఉంటాయి, అలానే రెండు అక్షరాలతో కూడినటువంటి సబ్ అనేటువంటి సా ప్లస్ బ సబ్ అనేటువంటి శబ్దాలు ఉంటాయి. నిర్మాణం మనకి తెలిసినటువంటిది. 3 అక్షరాలతో ఉంటాయి. గ్రంథాలయ ఒక 4-5 అక్షరాలతో ఉంటాయి. అలానే మనకి ఈ నిర్మాణం అనేటువంటిది మనకి ఆల్రెడీ మనకు తెలుసు. కాకుంటే ఉచ్చారణ చేయడంలో కొంచెం పొరపాటు మనం పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనమే తప్పుగా దాన్ని ఉచ్చారణ చేసే అవకాశం ఉంటుంది కనుక దాన్ని సరి చేసుకోవడానికే నేను ఒకసారి దీన్ని మీకు తెలియపరచాలి అని ఈ విధంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అన్నీ కూడా మీరు నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. మరి వీటిని చక్కగా మీరు నోట్స్లో మీరు రాసుకొని దీని ప్రకారం ఉచ్చారణ చేయగలిగితే హిందీలోని ఎటువంటి తప్పులు లేకోకుండా ఉచ్చారణ మనం చేయగలుగుతాం. ఎందుకంటే మనము హిందీ మాట్లాడాలన్నా ఏమి చేయాలన్నాను, కానీ ఉచ్చారణ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఉచ్చారణ కరెక్ట్గా మనం లేకపోతే వినేవాడికి కొంచెం ఏమనుకుంటారు అంటే ఒక తప్పులుగా మాట్లాడినట్టుగా వాళ్ళకి అవగాహన అవుతుంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీరు గమనించాలని నేను నా యొక్క మనవి. ఓకే, రైట్. ఇప్పుడు మనం సంయుక్త శబ్దాలు. ఆల్రెడీ నేను సంయుక్త శబ్దాలు అనేసి శబ్ద అంటే ఏమని చెప్పాము, ఒక అక్షరంతో 2 అక్షరాలతో నిర్మాణంతో కలిగినటువంటి ఎన్ని కూడా సంయుక్త అక్షరాలే. అయితే ఈ సంయుక్త అక్షరాల్లో చూడండి ఒకసారి, రమ్య అని వచ్చింది. మనకి సరళ పదాలు అంటే ఇప్పుడు కమరా అనేటువంటిది ఎటువంటి ఒత్తులు లేకోకుండా మనము ఇందులో రాయబడి ఉంది కనుక మనము ఈజీగా మనం చదవగలుగుతూ ఉన్నాం. కమరా అనేటువంటిది ఎలా చదివాము దీన్ని అంటే లాస్ట్ ఉన్నటువంటి అక్షరానికి ఆకారం ఉంది కనుక ఈ రెండు ఒకటవుతున్నాయి. రా అనేటువంటిది విడిగా ఉంటుంది కనుక 1 + 2 1 1 2 4 లెక్క వస్తుంది. కనుక ఏం చేస్తున్నాం, కమ్ ప్లస్ రా, కమ్రా. తెలుగు మీనింగ్ కూడా ఇది ఎలా ఉచ్చారణ, కమ్రా అని మనం ఉచ్చారణ చేస్తూ ఉన్నాం. అంటే ఇవి సరళ పదాలు గనక మనము ఈజీగా ఉచ్చారణ చేయగలుగుతూ ఉన్నాం. కానీ సంయుక్త అక్షరాల దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం మనకి పలకడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మనమైతే ఏదో పలకగలము, కానీ పిల్లలకి వారు కొంచెం దీన్ని రీడింగ్ చేయాలి అంటే కొంచెం కష్టతరమే. ఎందుకు అంటే వారు చదివేటటువంటిది ఏంటంటే రా, ఇది మా ఒత్తు వచ్చింది, ఈ మాని ఎలా పలకాలి, మా కింద పలకాలా లేకుంటే ఇది యా కింద పలకాలా, వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తాం రమ్య అని అంటాం అనుకోండి, రమ్య అంటాడు పిల్లవాడు. అలాను సంయుక్త అక్షరాలన్నీ కూడా వాళ్ళ చేత బట్టి పట్టించడం అంటే కష్టం. మనం ఒక పదము వారికి చెప్పితే ఉన్నటువంటి ఆ శబ్దాలన్నీ కూడా వాళ్ళుగానే చదివేటట్టుగానే మనము వాళ్ళకి నేర్పించాలి. అందుకని దానిలో ఒక చిన్న ట్రిక్ మీకు చెప్తూ ఉన్నాను. రమ్య అనేటువంటి ఈ యొక్క సంయుక్త అక్షరము, సంయుక్త శబ్దము, ఇది శబ్దం, ఒకే శబ్దము కనుక సంయుక్త శబ్దము. ఇందులో సంయుక్త శబ్దంలో రమ్య అనేటువంటిది పేరు. సో దీనిని ఈ రమ్య అనేటువంటి ఈ శబ్దాన్ని మనం ఉచ్చారణ చేయడంలో కొంచెం పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వాళ్ళని కొంచెం సింపుల్ మెథడ్లో ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనేటువంటిది వారికి నేర్పిద్దాం. ఎలా అంటే రాకి రా కింద చేయండి, రా అక్షరం కింద పలకండి. ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే
ఏ శబ్దాలలో అయినా సరే ఒత్తుగా కనబడినటువంటి ప్రతి అక్షరాన్ని హలంతు కిందనే పలకండి. హలంతు కిందనే పలకాలి. హలంతు అంటే ఇది మా ఒత్తు కనుక రమ్ యాకి ర్యా, రమ్య. చదివే విధానంలో చెప్తున్నాను, రాసే విధానంలో కాదు, చదివే విధానంలో నేను చెప్తూ ఉన్నాను. రమ్య, రమ్య అని ఈ సంయుక్త అక్షరాలను వాళ్ళు చదవగలుగుతారు. ముందుగా సంయుక్త అక్షరాలు అంటే సంయుక్త శబ్దాలు అంటే దాని యొక్క మీనింగ్ మీకు ఒకసారి ఆ వ్యంజనలో కూడా నేను ఒకసారి చెప్పాను. అయితే మళ్ళొకసారి నేను మీకు రిపీట్ చేస్తూ ఉన్నాను. సంయుక్త అక్షర శబ్ద అంటే సంయుక్త అంటే ఏంటంటే ఈ శబ్దాలు అంటే ఏంటంటే ఈ యొక్క ధ్వనులు అంటే ఒక్కొక్క అక్షరం ఒక 2-3 అక్షరాల కలయిక వలన రమ్య అనేటువంటి ఒక శబ్దం ఏర్పడింది. ఈ శబ్దంలో సంయుక్త అంటే ఏంటంటే ఈ మా దీనిలో అసలైనటువంటి మీనింగ్ ఎలా రాస్తాం? ఇది రమ్య అంటే మా కింద యా ఒత్తు ఉంది. అంటే మా అక్షరం వేరు, యా ఒత్తు వేరు. అంటే ఈ జాతి వేరు, ఈ జాతి వేరు. మా అనేటువంటిది, యా అనేటువంటిది వేరు వేరు అక్షరాలు కనుక ఈ యొక్క వేరు అక్షరము ఇంకొక వేరు అక్షరంతో సమానంగా కలిసి ఉన్న దాన్నే యుక్త అంటే కలిసి ఉండదు. సంయుక్త అంటే సమానం కలిసి ఉంటే సంయుక్త అక్షరాలు అంటారు. ఇప్పుడు కావ్య అని ఉందనుకోండి, కావ్య అనుకుందాం. ఇందుట్లో మనము ఏం చేయాలి? పిల్లవాడికి ఒకవేళ ఇది 0 ఏంటా ఏం వస్తా అంటే మీకు గత ముందు ఎపిసోడ్లో ఉన్నటువంటి అంటే మొన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మీకు ఒత్తుల గురించి కూడా చెప్పారు. ఒకవేళ ఇది ఏమొత్తు అంటే దానికి గీత పెట్టండి. వా మనం నేర్చుకున్నాం గీత ఉన్న అక్షరాలు, గీత లేని అక్షరాలు. సో ఇది వా అంటే వా ఒత్తు. అంటే ఇక్కడ ఏమనుంది? కాకి కా, ఆకారానికి ఆ, ఇది అక్షరం, ఇది ఒత్తు. యాక్చువల్గా హిందీలో వా ఒత్తు, వా ఒత్తు అనేటువంటిది అక్షరం అంటే వా, దాని పక్కన ఉన్నటువంటి అక్షరమే ఒత్తు. ఈ విధంగా మన తెలుగులో కావ్య అని చదవాలి. దీని ఉచ్చారణ ఎలా చేయాలి అంటే ఇందాక చెప్పినట్లుగానే కావ్య అంటే ఎలాను? కాకి కా, ఆకారానికి ఆకారము, వా ఒత్తు కనుక ఒత్తుని ఏం చేయమన్నాను? హలంతి కింద పలకండి. కావ్ ఏమన్నా పలకాలి? కావ్ యా, కావ్య. ఈ విధంగా పిల్లవాడు ఉచ్చారణ చేయడానికి చాలా ఈజీ మెథడ్గా ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది టీచర్స్ కూడా నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే పిల్లవాడికి ఒక లెసన్లో ఇంచుమించుగా ఒక 20-30 పైగా సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు వస్తున్నాయండి. పిల్లవాడికి మేము చెప్తున్నాం కానీ వాడు మర్చిపోతున్నాడు. వాళ్ళు ఉచ్చారణ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి దీని ట్రిక్ చెప్పమని కొన్నిసార్లు నన్ను అడిగారు. అయితే ఈ ట్రిక్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. బాగుందని వారు చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్స్ అండి. అయితే ఈ యొక్క ట్రిక్ని ప్రతి ఒక్కరము కూడా మనం పాటించినట్లయితే ఉచ్చారణ చేయడంలో చాలా ఈజీ అండి. ఉచ్చారణ చేయడంలో ఈ విధంగా మనము సంయుక్త అక్షరాలు కావచ్చు, ద్విత్వాక్షరాలు కావచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒత్తుగా ఉన్నటువంటి అక్షరాన్ని హలంతి కింద పలకడానికి మనం ప్రయత్నం చేయించాలి. కావ్య. అలానే స్వస్థ అని ఉందనుకోండి, స్వస్థ అని ఉందనుకోండి, ఇది వా స్వస్థ స్వస్థ. ఈ విధంగా మనము ఒత్తుని హలంతి కింద పలకాలి. వాకి వా, ఇది ఒత్తిని హలంతి కింద పలకాలి. ఇక్కడ కూడా హలంతే, ఎందుకంటే ఇది హలంతి కింద ఉంది, దీనికి ఆకారం లేదు, ఈకారం లేదు, ఊకారం లేదు కనుక ఇది కూడా హలంతే. స్వాస్త్ ఈ విధంగా ఉచ్చారణ చేయడానికి మనము ప్రతిరోజు కూడా పిల్లల చేత మనము చేయిస్తే చాలా ఈజీగా వాళ్ళు శబ్ద నిర్మాణాలు ఆల్రెడీ వాళ్ళకు తెలిసినటువంటి విషయమే. కమ్మరా అనేటువంటి చిన్న చిన్న శబ్దాలు మన బుక్లో ఉంటాయి. కానీ ఉచ్చారణ చేయడంలో కొంచెము వాళ్ళకి కష్టమవుతుంది. ఎక్కడ అంటే సంయుక్త అక్షరాల దగ్గర, ద్విత్వాక్షరాల దగ్గర.
మరలా కమ్మరా అనేటువంటి ఈ యొక్క శబ్ద నిర్మాణంలో కూడా 2-3 అక్షరాలు ఉన్నప్పుడు ఈ ఉచ్చారణలో కూడా పలకడంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క డెఫినేషన్, దీన్ని ఏ విధంగా ఉచ్చారణ చేయాలనేటువంటిది కూడా మనము వారికి తెలియపరిచినట్లయితే ఈజీ మెథడ్లో వారు చదవడానికి, ఉచ్చారణ చేయడానికి వారు మంచిగా వారు ప్రిపేర్ అవుతారండి. అలానే కబ్రా, మనం ఏం చూసినాను గ్రంథాలయం ఉందనుకోండి, గ్రంథాలయం ఉందనుకోండి, గ్రంథాలయం మనకు తెలిసినటువంటిది. ఇది దీర్ఘ సంధిని అయితే సందుల ద్వారా నేర్చుకునేటప్పుడు దాని గురించి నేను చెప్తాను. అయితే మనము ఇప్పుడు ఉచ్చారణ అనేటువంటిది సరళ పదాలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉచ్చారణ చేయాలి, సరి సంఖ్య ఉన్నప్పుడు సమానంగా 2, 4 ఉన్నాయనుకోండి, పాయి, సర్ ప్లస్ పాయి, సర్ అనేటువంటి 2 అక్షరాలు, పాయి అనేటువంటి 2 అక్షరాలు, సర్ పాయి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, సర్ పాయి. ఆ విధంగా కమరా ఉన్నప్పుడు కమరా అనకూడదు, కమ్రా. ఎందుకంటే ఇక్కడ రాకి ఆకారం ఉంది కనుక ఇక్కడ మనకు అడ్డుగోడగా ఉంటుంది. ఈ 2 డివైడ్ అవుతాయి, కమ్. ఎందుకంటే మాకి ఆకారం ఈకారం లేదు కనుక కమ్ రా ఈ విధంగా ఉచ్చారణ చేయాలి. అలానే ఇందాక నేను రాసినట్లుగా కమ్మర్ అని ఉందనుకోండి, కమ్రాకి కమ్మర్కి చూడండి, ఇది ఏ విధంగా చదువుతామండి? ఈ రాకి ఆకారం లేదు, ఈకారం లేదు, ఊకారం లేదు కనుక ఇది బేస్ సంఖ్య కనుక ఒకటి మిగులుతుంది కనుక దీనికి ఆకారం ఈకారం ఊకారం లేకపోతే దీనికి ఈ 2 ఒకటి అవుతాయి. కా విడిగా ఉంటుంది, కా ప్లస్ మన్. ఇక్కడ ఆకారం ఉంది కనుక ఇది విడవుతుంది, కమ్ ప్లస్ రా. ఈ విధంగా మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకొని మనం ఉచ్చారణ చేస్తాడు. కా మొదలుపెట్టి మర్ అన్నారు, కా మర్ అంటే కా మర్. అలానే కమ్ రా ఈ విధంగా ఉచ్చారణ మనము చేయాలి. ఈ విధంగా ఉచ్చారణ చేయగలిగితే మన స్పష్టంగా హిందీ యొక్క ఉచ్చారణ మనము చేసే వాళ్ళము అవుతాము. దీన్ని మనం అవగాహన చేసుకోవాలి, దీన్ని దృష్టిలో పెట్టుకోమని నా యొక్క మనవండి. అలానే ద్విత్వాక్షరంలో కూడా టిక్కా ఉందనుకోండి, ద్విత్వాక్షరం అంటే ద్విత్వాక్షరాలు అనగానే ఏంటంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ద్విత్వాక్షరాలు అంటే ఈ కానటువంటి ఒత్తుకి కా ఒత్తు వచ్చింది అంటే సేమ్. ఇప్పుడు తెలుగు అక్షరంలో అక్క, కా కింద కా ఒత్తు అంతే, అంటే సేమ్ జాతి అనమాట, సేమ్ జాతి. ఈ విధంగా ఉన్న వాటిని ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇక్కడ టిక్కా అనేటువంటి పదం ఉంది. ఈ టిక్కా అనేటువంటి పదంలో ఏముందండి? టాకి ఈకారము, సోటి మాత్ర, కా కింద కావత్తు. మనము నిన్న నేర్చుకున్నాం, ఇది కావత్తు, కా కింద కావత్తు. దీన్ని ఏమని చదువుతాము? టిక్కా అంటే కా కింద కావత్తు. అంటే సేము జాతి ఉన్నటువంటి అక్షరాలను ద్వి అంటే 2 అక్షరాలు అంటే రెండు సేమ్ జాతి అక్షరాలు కలియకనే ద్విత్వ అని అంటారు, అంటే ద్విత్వ అక్షరాలు. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ శాతం సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాల గురించి అడుగుతూ ఉంటారు. అసలు ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్త అక్షరాలు అంటే అనేటువంటి పరిభాష మనకు తెలిసి ఉండాలి. మెయిన్ ద్విత్వాక్షరాలు అంటే ఏంటంటే సేమ్ జాతి అక్షరాలు. కా కింద కా ఒత్తే ఉండాలి, గా కింద గా ఒత్తే ఉండాలి, అమ్మ మా కింద మా ఒత్తే, అన్న నా కింద నా ఒత్తు, ఇలాను నా కింద నా ఒత్తు, మా కింద మా ఒత్తు, గా కింద గా ఒత్తు. ఈ విధంగా ఉన్న వాటిని ఏమంటామంటే ద్విత్వ. ద్వి అంటే 2, ద్విత్వ అక్షరాలు అంటే సేమ్ జాతికి సంబంధించినటువంటి అక్షరాల యొక్క శబ్దాలే, ఆ యొక్క పదాలే ద్విత్వ అక్షరాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే సంయుక్త అక్షరాలు అంటే అవి ఒక వేరే వేరే జాతి ఉంటాయి. రమ్య ఉంది, మా కింద యావత్తు ఉంటుంది, మా వేరు యా వేరు. అప్పుడు రమ్య అనేటువంటి ఆ పదాన్ని, ఆ శబ్దాన్ని ఏమంటామంటే సంయుక్త అక్షరం అంటారు. దీని యొక్క పరిభాష మనకు తెలుసుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, టెట్లో కానీ, డిఎస్సిలో కానీ మనకి సంయుక్త అక్షర్ పెహచాని అంటాడు, సంయుక్త అక్షర్ పెహచాని అంటాడు. కింద ఏమిస్తాడంటే బచ్చా ఇవ్వచ్చు, బిల్లి ఇవ్వచ్చు, బల్లా ఇవ్వచ్చు,
అలానే కావ్య ఇవ్వచ్చు. కావ్య. వీటిలో ఏది సంయుక్త అక్షరాలు అవుతుంది? వా కింద యా వస్తుంది గనక అది కావ్య అవుతుంది. బల్ల లా కింద లా ఒత్తు అంటే ద్విత్వము. బిల్లి లా కింద లా ఒత్తే అది ద్విత్వము కదండి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయగలిగితే మనము ఎగ్జామ్స్లో కూడా మనము ఈజీగా మనము ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలానే పిల్లలకు కూడా ద్విత్వాలు అలానే సంయుక్తాక్షరాలు అనేటువంటి వాటి యొక్క పరిభాష కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. మెయిన్గా మనం ఇందుట్లో ఉచ్చారణ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఉచ్చారణ అనేటువంటిది 2 అక్షరాలు ఉన్నప్పుడు కూడా మన ప్లస్ ఆఫ్ చేయాలి. సబ్ అన్నప్పుడు సా ప్లస్ బ సబ్. ఆ విధంగా కమ్రా కమ్ ప్లస్ రా కమ్రా. కమర్ కా ప్లస్ మర్ కమర్. ఈ విధంగా మనం మాట్లాడగలిగితే, ఈ విధంగా ఉచ్చారణ చేయగలిగితే ఈ ఎటువంటి దోషాలు లేకోకుండా హిందీలోని మన స్పష్టమైనటువంటి ఉచ్చారణ మనము చెప్పగలం. ఉచ్చారణ మనం చేయగలం. ఈ మనం చిన్నదే కదా అనుకుంటే అది పొరపాటు అండి. దాని ఉచ్చారణలోని చాలా దోషాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క వీడియో ద్వారా ఈ ఉచ్చారణ అలానే సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు ఏ విధంగా ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్త అక్షరాలు అంటే ఏంటి, అలాంటి ఉచ్చారణ ఉన్నప్పుడు సరళ పదాలు ఉచ్చారణలో కానీ ద్విత్వాక్షరాల ఉచ్చారణలో కానీ సంయుక్తాక్షర ఉచ్చారణలో కానీ ఎటువంటి లోపాలు ఈ యొక్క వీడియో ద్వారా ఇంకా మరలా రావు అనేటువంటి నేను అనుకుంటూ ఉన్నా. కనుక మీరందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నోట్స్ను మీరు ప్రిపేర్ చేసుకొని దీని ప్రకారంగా మనం ఫాలో అయినట్లయితే ఎటువంటి దోషాలు లేకోకుండా ఈ శబ్దాల యొక్క ఉచ్చారణ మనము స్పష్టంగా మనం మాట్లాడగలం. ఎదుటి వారికి వింపుగా వారికి మనం చదివి చెప్పేటటువంటి ఉచ్చారణ ఉంటుందని మరి తెలియపరుస్తూ మరి ఈ యొక్క లెసను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మీకు అర్థమైతే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఉన్నటువంటి మా స్నేహితులకు కూడా పంపించమని మరి నేను కోరుకుంటూ మరి ఇంతటితో నేను ఈ సెషన్ని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.